తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ ఆవిష్కరించబడింది. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి ఒక కొత్త పార్టీ ఉద్భవించడం జరిగింది. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందులో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఆ కన్ఫ్యూజన్ని కొంత నివృత్తి చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎందుకు అంటే ఇక్కడ చాలా విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి కోణంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆమె చెప్తా ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీనా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అవకాశం ఉందా, మారే అవకాశం ఉందా అనేది కొంత తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనిలో కొంత మనం కన్ఫ్యూజన్ ఏదైతే ఉంది ఆ కన్ఫ్యూజన్లో భాగంగా ఏం కన్ఫ్యూజన్ ఉంది మీకు చెప్పడం ప్రయత్నం చేస్తా. అయితే కవిత గారు మొదటగా తెలంగాణ జనం జాగృతి అనేటువంటి ఒక సంస్థ పేరు మీద ఆల్రెడీ సంతకాలు తీసుకోవడం జరిగింది గతంలో. తర్వాత తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున పత్రికలో రావడం జరిగింది. ఈ పేరుతోటి పార్టీ కూడా రిజిస్టర్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అయితే రీసెంట్గా మీరు గమనించండి కవిత గతంలో ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ పెడితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత కేటీఆర్ కూడా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తెలంగాణ జనం జాగృతి పేరు మీద అందరి సంతకాలు తీసుకున్నది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ కావాలంటే 100% దాదాపు 70 నుంచి 100 మంది సంతకాలు కావాలి. అయితే ఆ సంతకాలు ఆల్రెడీ తెలంగాణ జన జాగృతి పేరు మీద తీసుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ ప్రజా జాగృతి పేరిట ఆల్రెడీ మళ్ళీ ఒకసారి పార్టీ రిజిస్టర్ అనేది తెలుస్తుంది. దాని మీద కోర్టులో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏది ఢిల్లీ హైకోర్టు కూడా వెళ్ళి ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో దీన్ని రిజిస్టర్ చేసే విధంగా వేగవంతం చేయాలి ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇది ప్రస్తుతం ఉన్నట్టు అప్డేట్. అయితే నిన్న సడన్గా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి టీఆర్ఎస్ అని చెప్పేసి ఆమె అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అనేటువంటి పేరు మీద కొంత కన్ఫ్యూజన్స్ నెలకొన్నాయి. దాని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడదాం. అయితే గతంలో కవిత టీఆర్ఎస్ అనేది కాలేదు, టీఆర్ఎస్గా మారితే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చర్చ లేవనెత్తింది. దానిలో భాగంగా కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ మారిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి రీసెంట్గా ఒక మీడియా చిట్చాట్లో చెప్పడం జరిగింది. అయితే కవిత టీఆర్ఎస్ కోరుకుంటుందా లేకపోతే కావాలని కేటీఆర్ ఇక్కడ టీఆర్ఎస్గా మారితే ఎట్లా ఉంటుందని చెప్పేసి కవితను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసిండా? సడన్గా కవిత తెలంగాణ రాష్ట్ర సేన అటువంటి ఒక పార్టీని ప్రకటించడం ఏంటి అనేది సడన్గా రావడం గల కారణాలు ఏంటి? కార్యకర్తలు కొంత ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే నిన్న అనౌన్స్ చేసినటువంటి దాంట్లో ఒక 2-3 విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆమె చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఈ యొక్క జెండాను ఆవిష్కరించడం జరిగింది. పసుపు కలర్, అదేవిధంగా బ్లూ కలర్, అదేవిధంగా ఇటు మధ్య కింద గ్రీన్ కలర్ తోటి జెండాను మొత్తంగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గమనించండి తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి కింద అసోసియేషన్ అని ఉన్నది. ఒకసారి జూమ్ చేసుకో. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి కింద అసోసియేషన్ అని చెప్పేసి ఉండడం జరిగింది. ఇది కొంత తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అసలు టీఆర్ఎస్ఆ లేకపోతే టీఆర్ఎస్ ఏనా? తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ ఏంది? తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పేరు మీద ఏమైనా రిజిస్టర్ చేస్తుందా? ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొని అయితే ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఆల్రెడీ బీఆర్ఎస్కి ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ని ఎవరికి ఇవ్వరు జనరల్గా. ఇప్పుడు ఏవైతే తెలంగాణ రక్షణ సమితి అని చెప్పేసి ఏదైతే ఉందో దానికి టీఆర్ఎస్ డి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ డెమోక్రటిక్ అని చెప్పేసి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం టీఆర్ఎస్ అనేటువంటి బ్రాండ్ ఆల్రెడీ విపులంగా ప్రచారం అయ్యింది కాబట్టి అంత ఈజీగా ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ నెలకొన్నది. అందుకే ఎలక్షన్ కమిషన్ కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది. దానిలో భాగంగా ఎవరైతే టీఆర్ఎస్ కోరుకున్నారో తెలంగాణ రక్షణ సమితి అని చెప్పి సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనది టీఆర్ఎస్ డి అని చెప్పేసి ఉండడం జరిగింది. కాకపోతే ఆయన కూడా టీఆర్ఎస్ అని చెప్పుకుంటాడు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి టీఆర్ఎస్ అని చెప్పుకుంటారో ఇక్కడ ఏ అనేది
ఉంటుందా ఉండదా అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నది. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్కు అప్లై చేసినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి కొంత సమాచారం చూస్తూ ఉంటే, కవిత పార్టీ పేరు వెనుక అసోసియేషన్ మతలబు ఏంటి, కవిత పార్టీ వెనుక అసోసియేషన్ మతలబు ఏంటి? కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ఇవాళ స్థాపించారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. అయితే విడుదల చేసిన లోగోలో మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన అంటూనే చివరిలో చిన్న అక్షరాల్లో అసోసియేషన్ అనే పదాన్ని చేర్చారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. పార్టీ పేరు గత టీఆర్ఎస్ను పోలి ఉండేలా చూసుకుంటూనే లీగల్గా సమస్య లేకుండా ఉండేందుకు అసోసియేషన్ అని చివరిలో పేరు చేర్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది. సో 100% టీఆర్ఎస్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ ఏగా మరి రూపాంతరం చెందుతుందా, టీఆర్ఎస్ఏ వస్తుందా, ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న విషయం అయితే వాస్తవం. సో మరి కవిత ఈ యొక్క పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, పార్టీ పేరేమైనా మారుస్తారా, ఇదే ఉంటుందా, ఎంత కన్ఫ్యూజన్ అయితే నెలకొని అయితే చాలా స్పష్టంగా ఉన్నది. సో మరి ఆ కన్ఫ్యూజన్ నెలకొనడానికి మరి ఆమె మీడియాలో చర్చ జరగాలనా, లేకపోతే ఏమన్నా సడన్గానే తీసుకున్న నిర్ణయమా, ఎందుకు తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేనగా ఎందుకు పేరు మార్చడం జరిగింది, దీని వెనకాల మతలబు ఏంటి అనేటువంటి కోణంలో కొంత చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. సో జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ తెలంగాణ జనం జాగృతి అని చెప్పేసి, తర్వాత తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ కవిత గారు పెట్టినటువంటి పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ముందుకు పోతుంది, ఎందుకంటే ఆమె మీద బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తూ ఉంది. సో ఇది డూప్లికేటే వర్జల్ అనే కోణంలో ఆమె పైన ఎదురుదాడి చేస్తూ ఈరోజు నిన్న ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ అంటే ఆమె సుదీర్ఘంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క పేరు ప్రకటించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సేన పేరు ప్రకటించిన తర్వాత మీరు గమనించండి, బీజేపీని దాదాపు 3 నిమిషాల పాటుగా, బీఆర్ఎస్ను దాదాపు 8-9 నిమిషాల పాటుగా, ఇటు ఈవెన్ రేవంత్ రెడ్డిని 2-3 నిమిషాల పాటుగా విమర్శించడం జరిగింది. దాని తర్వాత తన యొక్క మేనిఫెస్టోను దాదాపు 11-12 నిమిషాల పాటుగా మేనిఫెస్టోను కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా స్పష్టంగా అన్నీ కూడా మన దగ్గర డీటెయిల్స్ అయితే, పూర్తి డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి మనం ఆమె సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం, ఒకసారి ఏమంటుంది ఏంటిది అనే కోణంలో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కూర్చోండి దయచేసి, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, మీరు జరగండి, ఎక్కడో అక్కడ కూర్చోండి దయచేసి. నా ముందు ఉన్నటువంటి తెలంగాణ జాగృతి మన రాష్ట్రం కష్టపడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఒక నూతన రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నామని చెప్పినాం. పనిచేస్తలేదా ఇది? అవుతుందా? క్లారిటీ రావట్లేదా? ఓకేనా? సైడ్ జరగండి అందరూ, దయచేసి ఇక్కడ మిత్రులు సైడ్ జరగండి. సౌండ్ సిస్టమ్ వాళ్ళు తొందర వచ్చి సౌండ్ కరెక్షన్ చేయండి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. సో ఇది చాలా ఉద్వేగభరితంగా ఆమె టీఆర్ఎస్ పేరును ప్రకటించడం జరిగింది, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి. సో ఆమె చాలా స్పష్టంగా మీరు గమనించండి, ఆమె ప్రసంగంలో బీజేపీ పార్టీని ఏకిపారేసింది, బీఆర్ఎస్ పార్టీని అయితే ఇంకా కేసీఆర్ డైరెక్ట్గా కేసీఆర్ను మరమనిషి అంటూ కూడా ఏకిపారేసింది. ఆ తర్వాత ఇటు రేవంత్ రెడ్డిని కరుక్కోడకుడు అంటూ కూడా ఏకిపారేసింది, బీజేపీ ఎంపీలు బానిసలంటూ కూడా ఏకిపారేసింది. సో ప్రత్యామ్నాయ శక్తి మేమే అంటూ కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్తూ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం, మాకు పాంచజన్యం అంటే 5 సూత్రాలతోటి 5 ఎజెండాలతోటి మేము ఫిక్స్గా 5 ఎజెండాలతోటి మేము ముందుకెళ్తామని చెప్పేసి విద్య, వైద్యం, ఉద్యోగం, మహిళా భద్రత, ఇక రకరకాల అంశాల మీద, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన అంశాల మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు చాలా స్పష్టంగా ఆమె కొన్ని విషయాల్లో, గత ప్రభుత్వం చేసిన తప్పుల విషయాల్లో కూడా తెలంగాణ ప్రజానికానికి సారీ కూడా చెప్పింది. గత ప్రభుత్వంలో నేను భాగస్వామిని అయినందుకు
నేను సిగ్గుపడుతున్నా, నన్ను క్షమించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది 100% అందరూ కూడా స్వీకరించాల్సిందే. అయితే ఇందులో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ అనుమానాలను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దానిలో భాగంగా కేసీఆర్ను విమర్శించింది. సో కేసీఆర్నే సొంత తండ్రినే విమర్శించింది, సొంత అన్ననే విమర్శించింది. ఇక్కడ కొన్ని అనుమానాలు ఏంటంటే సొంత క్యాడర్ని విమర్శించదన్న నమ్మకం ఏంది, పట్టించుకుంటుందా పట్టించుకోదా అనే అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఒకటి. రెండోది, ఆమె అనేక సమస్యలపైన పోరాడుతూ ఉంది. 100% కమిట్మెంట్ గురించి మనం ఎలాంటి అవసరం లేదు. కానీ ఆమె చేసినటువంటి పోరాటాలలో ఎంతవరకు విజయం సాధించింది అనేది ఒకసారి చూద్దాం. బీసీ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది. కానీ రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రి, సామాజిక న్యాయం నేనే చేస్తా అని చెప్పేసి ఎలా చెప్తుంది? ఈరోజు బీసీల గురించి మాట్లాడినప్పుడు 100% బీసీనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రకటించాలి. కానీ అది ప్రకటించకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ దొరల రాజ్యమే తెలంగాణలో వస్తుందా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. మళ్ళీ దొరల రాజ్యమే మీ రూపంలో వస్తుందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి మీ రాజ్యంలో బీసీలకు మళ్ళీ నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా అనేటువంటి బీసీ సమాజం కూడా ఈరోజు అనేకమైనటువంటి అనుమానాలు ఈరోజు మీ ముందు ఉంచుతూ ఉన్నాయి. రెండో పాయింట్, మీరు రీసెంట్గా అనేకమైనటువంటి విషయాల మీద పోరాడిరు, చాలా పెద్ద పెద్ద ప్రజా సమస్యల మీద పోరాడిరు. వెలుగుమట్ల అంశమే తీసుకుందాం. వెలుగుమట్ల అంశంని ఈరోజు మీరు ఎక్కడి వరకు తీసుకెళ్లారు? మీ నాయకత్వంలో వెలుగుమట్ల అంశాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? ఇది ప్రజలకు చాలా పెద్ద కన్ఫ్యూజన్. అది దాదాపు 900 మంది నిర్వాసితులైతే 900 కుటుంబాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తే మీరు పోరాటాలు చేసిరు, మంచిదే. కానీ 311 మందికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తే మీరు ఎట్లా సంబరాలు చేసుకోని చెప్పేసి ఈరోజు స్పష్టంగా మేము అడదలుచుకున్నాం. కుమ్మేర జాతర సంబంధించిన ఘటనలో ఏం జరిగింది, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది, దానికి ఏమన్నా మీరు ఎండ్ కార్డు ఇచ్చారా? ఇలా చెప్పుకుంటూ పోతే 100 సమస్యలు మీరు రేజ్ చేశారు. కానీ ఏ సమస్యను కూడా మీరు పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయారు అనేటువంటి ఒక విమర్శ మీ మీద ఉన్నది. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా చేస్తారనేటువంటి ఒక అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో ఈ అన్ని కూడా చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క చర్చను మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి దీనికి ఏ విధంగా మీరు అడ్జస్ట్ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మళ్ళీ గతంలో కేసీఆర్ కుటుంబ పాలనలాగా రాబోయే రోజుల్లో కవిత కుటుంబ పాలన ఉండబోతుందా? ఎందుకంటే చూస్తూ ఉంటే మీ కుటుంబ సభ్యులు కూడా కొంత పొలిటికల్గా ఇన్వాల్వ్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ అనేక సమస్యల మీద మీరు ఎందుకు సీరియస్గా ఎండ్ వరకు ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి పలు అనుమానాలు అయితే ఉన్నాయి. మీ టార్గెట్ 3 నిమిషాలు బీజేపీని, 9 నిమిషాలు బీఆర్ఎస్ని, 2-3 నిమిషాలు రేవంత్ను అని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఇక్కడ ప్రధానంగా మీ టార్గెట్ బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వ్యత్యాసాలు చాలా స్పష్టంగా కనబడతాయి. మీ స్పీచ్లోని వ్యత్యాసాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కేసీఆర్ను మరమనిషి అంటున్నారు అంటే అది ఎంతవరకు మరమనిషి అనడం నిజంగా మంచిదే. కానీ ఇక్కడ అనుమానం ఏంటంటే దాదాపు సుదీర్ఘంగా మీరు కేసీఆర్ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను ఆల్రెడీ మేము అనేక రకాలుగా పోరాడడం. 2018 నుంచి కూడా 2017 నవంబర్ నేనైతే స్పష్టంగా చెప్తున్నాను, మొదటి టర్మ్లో కేసీఆర్కు పెద్ద వ్యతిరేకత లేదు, ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రజలకు ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల మళ్ళీ కేసీఆర్ని గెలిపించడం జరిగింది. కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాలు 2018 నుంచి 2023 వరకు కూడా మీరు గమనించినట్లయితే అనేకమైనటువంటి సమస్యలపైన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పోరాడడం జరిగింది. ఇప్పుడు వచ్చి మీరు అవే మాటలు మాట్లాడుతూ ఉంటే కొంత ఆశ్చర్యకరంగా ఉన్నది. సో ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా మాకు తెలియనటువంటి విషయాలు, కేసీఆర్ తెలంగాణ చేసినటువంటి నష్టం గురించి ఇంకా చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతాను. ఇదే మీ పైన విమర్శ కాదు, మిమ్మల్ని ఏదో టార్గెట్ చేయాలని కాదు. కానీ కొన్ని అనుమానాలు ప్రజల్లో ఉన్న వాటిని నివృత్తి చేస్తారు. ఎందుకంటే నిన్న సోషల్ మీడియాలో చర్చ చాలా బలంగా జరిగింది మీ గురించి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున అటాక్ జరిగింది. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించుకొని మీ యొక్క పంతా మార్చుకుంటారు అనేది కోణంలో మాత్రమే ఇవి మేము ముందు పెడుతున్నాను. సో ఆ దిశగా మీరు మీ ప్రయత్నం జరగాలి. మీ పార్టీ కూడా సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం, తప్పేం లేదు. మీరు సక్సెస్ కావాలి, ఒక మహిళగా తెలంగాణ రాజకీయాల్లో మీరు కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా కోరుకుంటాం. ఈరోజు సామాజిక న్యాయం జరగాలి అంటే, సామాజిక న్యాయం అంటే ఏంటి, ఏ వర్గాలకు న్యాయం జరగాలి, ఎందుకు న్యాయం జరగాలి అనే కోణంలో కూడా మీరు చాలా స్పష్టంగా చెప్పాలి. సామాజిక న్యాయం జరగలేదు కేసీఆర్ హయాంలో అంటే ఎలా జరగాలో మీరు స్పష్టమైనటువంటి, ఎలా జరగలేదు గత కేసీఆర్ ప్రభుత్వంలో
సామాజిక న్యాయం అంటే ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ సమాజానికి ఉంది. అది మీ పైన బాధ్యత ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ మీ పార్టీ కూడా సక్సెస్ కావాలి, మీరు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఇది కవితకు సంబంధించినటువంటి పార్టీ విషయం పైన కొన్ని డీటెయిల్డ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.